హామీలు నెరవేర్చలేకే అప్పులంటూ అబద్ధాలు. ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం. హామీలే గ్యారంటీ నాదేనని ఎన్నికలప్పుడు పదే పదే చెప్పావు. రాష్ట్రం బాధ్యత ప్రజలదంటూ ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు. సూపర్ 6 సహా వాగ్దానాలని తూచా తప్పకుండా అమలు చేయాలి. హత్యలు, విధ్వంసాలు, తప్పుడు లెక్కలు ఇకనైనా ఆపండి. రాష్ట్రంలో దిగజారిన పాలన గాడిలో పెట్టండి. హామీలు నెరవేర్చలేకే పదే పదే వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన దగ్గర శ్వేతపత్రాలని లేదా అప్పులైని ఏం చేయాలో తెలవట్లేదు. అప్పులైని ఏం చేయాలో తెలవట్లేదు. మీకైతే హామీలు ఇచ్చిన కానీ అప్పులైని, మీకైతే చెప్పిన మాటలు కానీ అప్పులైని, ఎట్లా నెరవేర్చాలో తెలవట్లే. అర్థం చేసుకోవాలి ప్రజలు అంటుండు. అర్థం చేసుకోవాలి ప్రజలు. రాష్ట్రాన్ని బాగు చేయాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందంటుండు. రాష్ట్ర బాధ్యత ప్రజలదే. నేను హామీలు అయితే ఇచ్చిన కానీ అప్పులైనవి కాబట్టి మీరు అర్థం చేసుకుని ఆ బాధ్యతను మీరు స్వీకరించండి అంటుండు. మరి మీరు 45 సంవత్సరాల రాజకీయ అనుభవంలో అప్పులు ఎన్నున్నాయి, ఆదలు ఎన్నున్నాయి, మనం చెప్పే మాటలకి దానికి తూక ఉందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత లేదా? అంటే కుర్చీ కోసం ఆ రోజు అడ్డగోలుగా చెప్పినావు. నీకు తెలుసు రాష్ట్రంలో ఏం పరిస్థితుంది, మీరు చెప్పే పనులు చేయలేరని తెలుసు. కానీ చెప్పాలి దేనికంటే కుర్చీ కోసం. కుర్చీ కోసం 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు. అది చంద్రబాబు నాయుడు గారు 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి కాదు, 1000 అబద్ధాలైనా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలనే ఒక నినాదం పెట్టుకున్నట్టుంది. 1000 అబద్ధాలు ఆడైనా కుర్చీ అయితే వచ్చింది. ఇవాళ ఏముంది, ప్రజలకు ఏదో ఒకటి చెప్పి మభ్య పెట్టే ప్రయత్నం అయితే చేయొచ్చు. దానికి ఇక అప్పులు ఉన్నాయని ఒక ముద్ర వేసి ప్రజలే ఒక వాళ్ళంతటి వాళ్ళే మైండ్, ఓహో అప్పులు ఉన్నాయి కాబట్టి మనం చేయట్లేదనే విధంగా మైండ్ గేమ్ అన్నట్టు.